మీ మనసులో కొంతమంది శత్రువులు మెదలాడుతూ ఉన్నారేమో. ప్రాబబ్లీ ద పీపుల్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఆర్ బాదరింగ్ యూ, దట్ ఆర్ ట్రబులింగ్ యూ. మీ జీవితంలో ఉన్న కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా మారిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారు, మీకు నష్టాన్ని కలగచేయాలని ఆలోచిస్తున్నవారు, పన్నాగాలు పన్నుతున్నవారు. దేవుని వాక్యంలో మొర్దెకై అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఎస్తేరు యొక్క పినతండ్రి. మొర్దెకై హామాను అనే అర్థహశస్త రాజు దగ్గర ఉండే మంత్రికి వంగక నమస్కరించక ఉండడం వలన ఆ హామాన్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చి మొర్దెకైని ఉరి తీయడానికి చాలా ఎత్తైన ఉరికంబాన్ని చేయిస్తాడండి. గ్యాలోస్ ప్రిపేర్ చేయిస్తాడు. ఊరంతా చూసేటట్లు ఈ మొర్దెకైని చంపాలి, మొర్దెకై మీద కాదు అతని ప్రజలు అతని జాతినంతటిని నశింప చేయాలని యూదా జాతికి విరుద్ధంగా ఒక భయంకరమైన శాసనాన్ని రాయించి రాజుతో ముద్ర కూడా వేయించేస్తాడు ఈ హామాన్ అనే వ్యక్తి. కానీ దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, మొర్దెకై ఎస్తేరు తనతో ఉన్నవారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత ఎస్తేరు వెళ్ళి రాజుతో మాట్లాడినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించి ఇశ్రాయేలీయులందరి మీద ఉన్న ఆ మరణాన్ని కొట్టివేస్తాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా, యూదులు ప్రాముఖ్యంగా, వారందరూ కూడా తమ ప్రాణాలు దక్కించుకుంటారు. ఆ సమయంలో హామాను మొర్దెకైను చంపించాలని సిద్ధపరిచిన ఆ ఉరికంబం మీద హామానే ఉరి తీయబడతాడు. అది వాక్యంలో మనం చూస్తాం. ఈ రాత్రికాల సమయంలో నీకు విరోధంగా లేస్తున్న శత్రువు, నీకు విరోధంగా పన్నాగాలు పన్నుతున్న శత్రువు, వారు తవ్వుకున్న గోతిలో వారే పడినట్లు దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్దాం. ఆమెన్.